అంటే నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే భరత్ గారు ఈడ ఆ రోజు వారు చెప్పింది ఏంది, అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఇక బీఆర్ఎస్ అయిపోయింది, అవుట్, కథం, ఇక లేదు ఈ పార్టీ అని మాట్లాడారు. ఇవాళ మా మీద ఇన్ని కేసులు పెట్టిస్తున్నారు, మమ్మల్ని ఇంత కొట్టిస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా మా శ్రేణుల మీద దాడులు జరుగుతున్నాయి, మమ్మల్ని జైళ్లలో పెడుతున్నారు అంటే ఈ ప్రభుత్వం మాకు భయపడుతుందని దాని అర్థం. రేవంత్ రెడ్డి మాకు భయపడుతున్నాడు, మంత్రులు భయపడుతున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. నేనేమంటున్నా, ఆయన ఏమన్నా స్వాతంత్రం, ఇప్పుడు తెలంగాణ స్వాతంత్రం కోసం జైలు పోయింది ఆయన ఏమన్నా? తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి జైల్లో పెట్టారు, బిడ్డ పెళ్లి ఉండగా జైల్లో పెట్టారు రేవంత్ రెడ్డిని. నా కొడుకు బర్త్డే ఉండగా కూడా నన్ను జైల్లో పెట్టారు మొన్న. నేను అదే అన్న, ఆనాడు నేను మొన్న పోరాటం చేసిపోయింది ప్రజా తీర్పును కాంగ్రెస్ గౌరవించాలని కొట్లాడి ఆ అంశంలో నేను జైలుకు పోయినా. రేవంత్ రెడ్డి ఆ అంశంలో జైలుకు పోలే. ఏ అంశంలో జైలుకు పోయిండు? మా ఎమ్మెల్యేలను కొనాలని డబ్బులు పట్టుకొని వచ్చి దొరికి ఆ అంశంలో జైలుకు పోయిండు. ఇంకోటి, ప్రైవేటు ఇంటి మీద డ్రోన్ ఎగరేసి, అది తప్పు కదా. ఇప్పుడు మీ ఇంటి మీద డ్రోన్ ఎగరేస్తారు, మీ జీటీవీ ఓనర్ ఇంటి మీద ఎవరో డ్రోన్ ఎగరేస్తారు, మీరు ఒప్పుకుంటారా? ఆయన ఎవరైతే ఏంది? సో అటువంటి చర్యల వల్ల ఆయన జైలుకు పోయిండు తప్ప ఏమైనా మంచి కార్యక్రమాలు చేసి ప్రజల కోసం పోరాటాలు చేసి ప్రజల కోసం పనిచేసి జైలుకు 87-88 కేసుల మీద పెట్టారు, బండి సంజయ్ మీద, రేవంత్ రెడ్డి మీద, బీఆర్ఎస్ సమయంలో. ఇవాళ నేనేమంటున్నా, రాష్ట్ర వ్యాప్తంగా లెక్కలు దిద్దాం. ఇప్పుడు నా మీదనే 2.5 సంవత్సరాలు కానీ 19 కేసులేని, 2.5 సంవత్సరాలే 19 కేసులేని. మరి నేను చేసింది ఏంది? ఏం లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన 19 అయినాయి. అంటే నాకు 1-2 గుర్తున్నాయి. 19 అంటే ఓకే, ఇప్పుడు ఈ సందర్భంగా 2-3 కేసులు ఈ 19 అయినట్టు కూడా నాకు మన జైలు ఉంటే తెలిసింది. ఎందుకంటే ఒకటి గుర్తుంది, మీరు ఒకసారి రేవంత్ రెడ్డి చెప్పు దెబ్బ కొట్టాలి అని ఒక మాట అన్నారు. సరే, అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా కేసులు, ఆ కేసులు ఎక్కువ ఉన్నట్టు లేదు, అవన్నీ క్వాష్ అయినాయి. ఏదో చాలా కేసులు పెట్టారు. ఆవేశంగా మాట్లాడారు. అంటే ఆయన అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే కేసీఆర్ గారిని ఉద్దేశించి రండా అని ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన, అది నాకు నచ్చలేదు. నేనేమంటా, సరే కేసీఆర్ గారు నీకు నచ్చకపోవచ్చు, రేవంత్ రెడ్డి గారు నీకు కోపం ఉండొచ్చు, మీ గురువు చంద్రబాబు నాయుడు గారికి కోపం ఉండొచ్చు, సో ఇప్పుడు నీ కొత్త బడేబాయ్ నరేంద్ర మోడీకి కోపం ఉండొచ్చు, నేను కాదంటలే, అది మీ వ్యక్తిగతం. కానీ కేసీఆర్ గారిది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కదా, 5 దశాబ్దాల పైచిలకు ప్రస్థానం భారతదేశ రాజకీయాల్లో. ఎమ్మెల్యేగా నుంచి మొదలుకొని డిప్యూటీ స్పీకర్, రాష్ట్ర మంత్రి పదవులు, కేంద్ర మంత్రి పదవులు, ముఖ్యమంత్రిగా 2 సార్లు పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రాష్ట్రం కోసం 15 ఏళ్ళు పార్టీ పెట్టి పోరాటం చేసి ఉద్యమాన్ని నడిపి దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి తెలంగాణను తెచ్చిన నాయకుడు. చివరికి తెలంగాణ వస్తలేదని చావు నోట్లో తలబెట్టి చావడానికి సిద్ధపడ్డ నాయకుడు. అటువంటి వ్యక్తి విషయంలో మీరు అమర్యాదగా, సరే రాజకీయాల్లో విమర్శలు సహజం భరత్ గారు, రేవంత్ రెడ్డి గారిని నేనంటారు, నన్ను రేవంత్ రెడ్డి గారు అంటారు, నడుస్తూనే ఉంటుంది. కానీ పరిధి దాటనొద్దు కదా. కేసీఆర్ గారిని పట్టుకుని నీ తండ్రి సమానమైనటువంటి వయసున్న వ్యక్తి, ఉద్యమ నాయకుడు, ఆయన రాష్ట్రం కోసం పోరాటం చేసి రాష్ట్రం తెస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినవు, కనీసం ఆ వయసుకు గౌరవం ఇవ్వవు, ఆ ఉద్యమ నేపథ్యానికి గౌరవం ఇవ్వకుండా మీరు రండా అని తిడితే కోపం రాదా? నేను ఒక్కొని అన్న బయట అట్లా లక్షల మంది ఇళ్లలో వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఆయన తిట్టిన వాళ్ళు ఉన్నారు, అట్లా మాట్లాడదు కేసీఆర్ గారిని ఉద్దేశించి అని చెప్పి. వ్యక్తిగతమైనటువంటి అక్కసు వేరు. అప్పుడు మాట్లాడారు, కిషన్ రెడ్డిని రండా అన్నారు, ఇంకా చాలా, అది నాకు తెలియదు. కిషన్ రెడ్డి గారిని అన్నట్టు నాకైతే తెలియదు. నేనేమంటున్నా, కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడారు, కేటీఆర్ కూడా ఇప్పుడు బాగా తిడుతున్నారు రేవంత్ రెడ్డిని ఇష్టం ఉన్నట్టు. మరి ఏం చేస్తారు కేసీఆర్? ఇప్పుడు నేను పొట్టోడు ఇట్లా మాట్లాడుతున్నారు, బాడీ షేమింగ్ చేస్తున్నారు. భరత్ గారు, నేను ఒక మాట అంటున్నా, నేను కేసీఆర్ కొడుకును కాదు, బట్ కేసీఆర్ గారు నాకు 2003 నుంచి నన్ను దగ్గర తీసి ఓ తండ్రి లెక్క పెంచి పార్టీలో కానీ ఉద్యమంలో కానీ నన్ను పెంచి ముందు తీసుకుని పోయి 14 నన్ను ఎంపీని చేసి, తర్వాత 18 నన్ను ఎమ్మెల్యేని చేసి, గవర్నమెంట్ విప్పుని చేసి, నేను ఒక మనిషిని ఉన్నా అని చెప్పి దేశానికి రాష్ట్రానికి చూపెట్టింది. సరే నాలుక కొట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది మీద కేసులు అయినా, చాలా మంది జైలుకు పోయారు. నేనే ఎంపీ ఎందుకైనా, నేనే ఎమ్మెల్యేకి ఎందుకైనా, నాకు ఒక అవకాశం వచ్చింది, వారు నన్ను ప్రోత్సహించారు. సో అటువంటి నాకే కేసీఆర్ గారిని తిడితే అంత కోపం వచ్చింది రేవంత్ రెడ్డి మీద. మరి కన్న కొడుకు కదా కేటీఆర్ గారు, రాదా? మీ తండ్రిని తిడితే మీకు రాదా? నా తండ్రిని తిడితే నాకు రాదా? డెఫినెట్గా వస్తుంది కదా. తప్పేముంది కేటీఆర్ గారు మాట్లాడడంలో? ఇప్పుడు కేటీఆర్ గారు నువ్వేదో ముఖ్యమంత్రి అయినావు కాబట్టి నేను తిడుతున్నాడంటే నువ్వు తప్పు అనుకోవచ్చు. కేటీఆర్ గారు కూడా చాలా సందర్భాల్లో ఏం చెప్పిండు, నువ్వు కావాలంటే నన్ను తిట్టు, మా పార్టీ నాయకులను తిట్టు, మేము భరిస్తాం, కానీ మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ తెచ్చిన నాయకుని, ఉద్యమ నాయకుని పట్టుకుని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే డెఫినెట్గా నేను ఊరుకోను అని చెప్పిండు.